హాయ్ అండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెండు నెంబర్లు కూడా 420 నా కొడుకులండి. ఈ నెంబర్లతో ఎవరికి ఫోన్ వచ్చినా సరే దయచేసి వాళ్ళకి పిల్లలైతే నమ్మి మాత్రం పంపించొద్దు. మనం ఈ కోళ్ళు రంగంలో చాలా నష్టం అయిపోయి, లాస్ అయిపోయి, చాలా ఇబ్బందులు పడి అక్కడ డబ్బులు తెచ్చి మరి పెట్టుబడి పెట్టి మన ఈ ఫామ్ని నడిపిస్తుంటాం. దీని మీద ఏం వచ్చేది, ఏదో సరదాకి మనం తీర్చుకోవడానికి మనం పెట్టుకున్నది. అయితే ఇందులో కూడా ఫ్రాడ్ చేసి ఇందులో కూడా నాశనం చేసిన నా కొడుకులు స్క్రీన్ మీద కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా అలాంటి పద్దుమల నా కొడుకులకి ఎవరు నమ్మకండి. అయితే మన దగ్గర వీళ్ళు 18,000 రూపాయలకి పిల్లలైతే తీసుకున్నారు. వాళ్ళు మంచిగా నమ్మించారు. ఒక అతనే తీసుకున్నాడు. అందులో 45 సంవత్సరాలు ఆయనకి ఏజ్ ఉంటుంది మ్యాక్సిమం. అంత వయసు ఉన్న అతను మనకేం మోసం చేస్తాడులే అని చెప్పి నమ్మించి మనం పిల్లలు పంపించడం జరిగింది. బస్సుకి అయితే పంపించడం జరిగింది. అయింది నర్సీపట్నం దగ్గరలో, చుట్టుపక్కల ఏరియాలో ఏదో పల్లెటూరు. అయితే నేను బస్సుకు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత నాకు బస్సుకి పంపించు, అతను బస్ డ్రైవర్ నెంబర్ పెట్టు చాలు, నేను వెంటనే అమౌంట్ కొట్టేస్తాను అని అన్నాడు. సరేలే కొట్టేస్తారు కదా అని చెప్పి నేను నమ్మేసి పంపించడం జరిగింది. పిల్లలైతే ఆయన వచ్చామే ఏం చేశాడంటే అలాగా మధ్యాహ్నం 3 నుండి మళ్ళీ రాత్రి 10 వరకు కూడా ఇగో ఏటీఎంలు పనిచేయట్లేదు, కాకపోతే ఇంకేదో డబ్బులు వెళ్ళి వెయ్యాలి, లేదంటే ఎవరి డబ్బులు లేవు, కాకపోతే ఏటీఎంలకు ఎవరు రావట్లేదు, అది ఇది చాలా ఖర్చు చెప్పాడు. సరేలే అని చెప్పేసి వేసేస్తాడులే అని నమ్మేసి పంపించాను. అయితే అవి కలెక్ట్ చేసుకున్న వెంటనే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ 2 నెంబర్లతో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ జరిగింది. ఈ రోజుకి 1 రోజుల నుండి 10 రోజులు అవుతుంది. ఈ రోజుకి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లే ఉన్నాయి. అయితే వీళ్ళకైతే విడిచిపెట్టడం జరగదు. నర్సీపట్నం వెళ్ళి ఈడ్ చీట్స్ బాధడం జరుగుతుంది నా కొడుకులకి, ఇద్దరుకున్న పద్మాస నా కొడుకులకి. మీకు ఎవరైనా వీళ్ళు ఈ నెంబర్లతో మీకు తెలిసినట్టయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళు మాట్లాడేది నేను ఇదే వీడియోలో ఒకసారి వినండి, చివరి వరకు వినండి. వాళ్ళు ఎంత 420 నా కొడుకులో ఎంత నమ్మించారో మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చివరి వరకు వినండి ఒకసారి. అదే అమౌంట్ మీరు కొడితే నేను ప్యాకింగ్ చేసి బయలుదేరుతాను. అదే మీరు ప్యాక్ చేసి బండికి ఇచ్చాను సార్. నేను మా ఊరు నుంచి నేను వచ్చి డబ్బులు మీ ఫోన్ పే నెంబర్ అది చెప్పండి సార్ నాకు. ఇదే నంబర్ సార్, ఇది కొడితే నేను చేయగలను అవన్నీ. ఇది మీ ఫోన్ పే నెంబరేనా? ఇదే నంబర్, ఫోన్ పే నెంబరు. నాది చిన్న విషయాలు కదండి, నేను ఎవరికైనా ఇచ్చి ఫోన్ పే చేయించాను, లేదంటే సిడిఎంఎస్లో వేసేస్తాను డబ్బులు. అలా కాదండి. హలో చెప్పండి సార్. అదే మనకి అమౌంట్ కొడితే కానీ మనం చేయలేము సార్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత అయిన తర్వాత మనకు ఇద్దరు మంది కస్టమర్లకి ఏంటంటే అలా పంపించిన డబ్బులు మనకి ఎగ్గొట్టేశారు. మేము అలా చేసేవాళ్ళం కాదండి. మీకు నమ్మకం ఉంటే నేను నీకు మీరు ఇచ్చేయండి, నేను ఒక గంటన్నరలో నేను ఇదిగో రోడ్డు మీద నర్సీపట్నం వచ్చి నేను డబ్బులు కొట్టించేస్తాను సార్. మీకు అలాంటి ఎగ్గొట్టాడు అందులో నోరునే వాటి మీద మోసం చేసుకుని అయిపోతామండి. అలా కాదు సార్, మీరు ఎగ్గొట్టేస్తారని చెప్పేసి కాదు. మీరు ఏంటంటే అడ్వాన్స్గా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు అయ్యాని నేను ప్యాకింగ్ చేసి అక్కడికి వెళ్తాను, బస్సు నెంబర్ వన్నేస్తాను. ఆ తర్వాత మీరు ప్యాకింగ్ వీడియోలు పెట్టిన తర్వాత మీరు అమౌంట్ ఈలో బయలుదేరండి. కాకపోతే ఒక పని చేయండి, మీరు బయలుదేరి అమౌంట్ వచ్చి మీ అకౌంట్లో వేయించుకోండి ఫస్ట్. అది ఇంకెవరో అకౌంట్లో వేయించి అమౌంట్ కొట్టించండి. నేను ప్యాకింగ్ చేసి పంపించేస్తాను. అలా తేడా ఉండదు, మన దగ్గర తేడా ఉండదు. అలాగని మీరు అవ్వటం నేను అనట్లేదు. నేను ఒకటి పని అయిపోవాలి. మన పని అయిందంటే మాత్రం ఇప్పుడు ప్యాకింగ్ రెడీ స్టార్ట్ చేసి నేను ఎందుకంటే నీతో పాటు ఇంకా 2 బుకింగ్లు ఉన్నాయి, అవి కూడా పంపించాలి. అది 1000 రూపాయలు అయితే ఎప్పుడు పంపించేది సార్? 1000-2000 మొత్తం కొట్టించేద్దాం కదా అన్నట్టు చూస్తున్నాను నేను. ఫస్ట్ 1000 రూపాయలు కొట్టించండి సార్. అర్థమవుతుంది నేను చెప్పింది. బుకింగ్ కోసం, జస్ట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం. మీకు వీడియోలు పెడతాను, తర్వాత వచ్చాము ప్యాకింగ్ చేసి బస్ డ్రైవర్కి ఇస్తాను కదా, అప్పుడు మీద. నాకు ఒక మాట చెప్తున్నాను ఏంటండి. చెప్పండి. నాది చిన్న సెల్, నా వీడియో అది చూడడానికి అయితే ఇంతకైతే ఆ ఊరు వెళ్ళాను కాబట్టి నా దగ్గర ఫోన్ అందులో చూడడానికి అయిందా మీరు పంపించిన పిల్లలు చూసాను నేను. 1000 రూపాయలు దగ్గరలో లేరా డబ్బులు తీసుకొని అమౌంట్ కొట్టడానికి?
ఎవరు లేరు సార్. మేము ఇలాగే ఇంకా కోల్డ్ పిల్లల కోసం వచ్చేటప్పుడు నర్సీపట్నం వచ్చినప్పుడు అలాగా ఎవరో కొట్టకపోతే సిడిఎంఎస్ అన్నీ చేస్తే, లేకపోతే 1000 రూపాయలు ఎవరినన్నా ఉన్నాయో అడుగుతానండి సార్. అడిగి మళ్ళీ ఫోన్ చేస్తానండి సార్. ఒక నిమిషం. అలా కాదు, నేను పంపించేస్తాను, మీరు కొట్టేసరిగా పక్కాగా. లేదంటే బస్ డ్రైవర్ మీకు బాక్స్ ఇవ్వడు. అలాగే సార్ కొట్టించేస్తాం సార్. అలాగే నేను బస్ ఎక్కి పంపించేస్తాను, ఈ లోపు నాకు కొట్టించేస్తావు కదా. అలాగే. సరే ఓకే. నేను బాక్స్ పార్సల్ చేస్తే వీడియోలు నీకు పెడతాను. ఈ లోపు నువ్వు ఆ పనిలో నువ్వు ఉండు. అలాగే సార్. నేను ఈ పనిలో ఉంటాను, ఆ పనిలో మీరు ఉండండి, సరేనా? అలాగే సార్. మీరు బయలుదేరి వెళ్ళండి. మీరు ఎక్కడైతే దొరుకుతుందో అమౌంట్, అంటే నాకు అమౌంట్ కొట్టడానికి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మీరు అమౌంట్ పట్టుకుని వెళ్ళి ఆ పనిలో మీరు ఉండండి. నేనేంటంటే ఈ బాక్స్ ప్యాక్ చేసి ఇది నేను బస్ దగ్గర తీసుకెళ్ళి ఈ పనిలో నేను ఉంటాను. అలాగే. సరే సార్, ఓకే. సరే. గురుగారు, చెప్పండి. ప్యాకింగ్ చేశాను, ఆల్రెడీ బయలుదేరాను. నేను బయలుదేరిపోతానండి. ఫోన్ చేస్తాను సార్. నేను బయలుదేరిపోయాను సార్. అదిగో అడవిలో ఉన్నాను సార్. బయలుదేరారా మీరు? బయలుదేరాం సార్. సరే అంటే అమౌంట్ పట్టుకొని బయలుదేరారు కదా, ఎందుకంటే ప్యాకింగ్ అని చేస్తాను. అది ప్యాకింగ్ చేసి ఆల్రెడీ బండి మీద ఉన్నాను. ఓకే అండి. సరే ఓకే. వచ్చాను నేను ఇక్కడికి. మీరు వచ్చారా? మేము సగం దూరంలో ఉన్నాం బ్రదరు. హలో, నెంబర్ చెప్తారా? బస్ నెంబరా? బస్ డ్రైవర్ నెంబరు ఎందుకన్నా మంచిది మీ అకౌంట్ నెంబర్ కూడా చెప్పండి సార్. నా అకౌంట్ నెంబరా? ఒకవేళ ఎందుకన్నా మంచిది మీ అకౌంట్ నెంబరు బస్సు చెప్తే మేము ఇలా ఫోన్ పే అయితే అయిపోతాం, లేకపోతే సిడిఎంఎస్ వేసేస్తాను. సరే ఓకే. చెప్పారా? చెప్తాను. బస్సు ఇంకా బస్సు ఒక పావు గంట ఇక్కడికి వచ్చాను నేను. సరే అయితే పావు గంటలు వచ్చేస్తుంది. నీకు ఏ బస్సు ఎక్కి తాళ నెంబర్ ఇవ్వాలి కదా. ఏంటి? నేను ఏ బస్సుకి అయితే ఎక్కిస్తానో ఆమె నెంబర్ ఇవ్వాలి కదా. అవును. బస్సు ఎక్కేందుకని నేను నెంబర్ తీసుకొని మీకు ఇస్తాను. రైలు పంపించిన బస్సు ఓకే అన్న. టైంకి ఏ బస్సు ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన లేదన్నా. అలాగే ఓకే. ఎందుకంటే ఒక గంట లేట్ అయినా సరే మేము కొట్టేస్తాను నేను. సరే ఓకే. హలో, ఆల్రెడీ ప్యాకింగ్ చేసి బండి పంపించాను. మీకు ఫోన్ చేస్తారు చూడండి ఆయన. బండికి వేసేసాను, మీకు ఫోన్ చేస్తారు వాళ్ళు. మీకు పెడితే చిన్న సేల్ అన్నారు. ఆయన నెంబర్ నాకు చెప్పండి. ఆయన నెంబర్ ఒకసారి లైన్లో ఉండండి. ఆగండి. హలో గురుగారు, అండి ఆయన నంబర్ 95. ఆగండి సార్. 9542. హలో, 4254 65 అండి. 6564. 6564 చేశారు ఒకసారి చేయండి. 9542546564. ఓకే సార్. పేరేం పేరు వస్తుంది సార్? పేరు నవీన్ ట్రావెల్స్. సరే సార్. మీది నేను ఫోన్ చేస్తాను సార్. ఒకవేళ అయిపోద్ది, లేకపోతే నేను మీ అకౌంట్ నెంబర్ చెప్తాను సార్. అలా కాదండి, మీరు ఇప్పుడు అమౌంట్ అన్న కొట్టి అంత మాట్లాడేసి ఏదో అంత ఫోన్పే చేయండి వేరంగా. అందుకని నీకు మధ్యాహ్నం నుండి చెప్తున్నాను నేను. నేను ఇప్పుడు ఆల్రెడీ నర్సీపట్నం ఉన్నాను సార్. అయిపోదు కుర్రోళ్ళు ఇప్పుడు మొత్తం 18,000 కదా సార్. మరి ఒకలే దాంట్లో ఉండవు కదా, వాళ్ళ కోసం చూస్తున్నాను.
చూడండి మరి అదే చూసుకుని వేరే చేయండి. ఆయనతో ముందు మాట్లాడండి ఒకసారి. ఆయనతో మాట్లాడిన తర్వాత వేరే ఎంత ఫోన్పే చేయించండి. అలాగే సార్ ఓకే సార్. ముందు ఆయనతో మాట్లాడండి. ఓకే సార్. హలో మాట్లాడారా? లేదు బ్రదర్, క్యాప్టెన్తో అవ్వట్లేదు, ఎక్కలేదు, చేస్తాను. చేయండి మాట్లాడండి. మాట్లాడితే ఏదో ఏటీఎం ఉంటుంది కదా, ఏటీఎంలో డబ్బులు తీస్తారు కదా, అక్కడికి వెళ్ళేసి. అవును, అదే పేటిఎంలోనని వేసేస్తాను అంటున్నా, అదే అంటున్నా. ఏటీఎం దగ్గరికి వెళ్తే ఎవరో తీస్తారు కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఫోన్పే చేస్తారు మీకు. అలాగే సార్, అలాగే. హలో మాట్లాడారా? హలో ఫోన్ చేశారా మీరు? హలో సార్ మీరు ఫోన్ చేశారంటున్నాను. బ్రదర్ చెప్పు. మీరు ఫోన్ చేశారా ఆయనకి? ఎవరికి? ఆ బాబుకి. చేశానండి, అడిగే చేస్తున్నావు కానీ చెప్పానండి నాతోటి. మళ్ళీ మీ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాను, ఏమి ఇది అవ్వద్దు, నేను చేసగలపడం రాదు సార్. ఆయన అబ్బాయికి అంత బ్రదర్ ఒక నమ్మకం నీకు నీకు 9:30, 10 అయినా సరే డబ్బులు కొట్టేసి ఆయన అక్కడి నుంచి అక్కడికి వెళ్తాడండి. సరే మీ మాట మీద మేము ఇస్తాం. కాదు నాది గోల్డ్, నాకు పెద్ద పార్టీలు వస్తారు నా దగ్గర గోల్డ్కి. నువ్వు ఇలాంటి 18,000 రూపాయలు అంటే నాకు పెద్ద ఇది ఇచ్చేదేం కాదు. ఇందాక నువ్వు బస్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఉంటే నేను బస్కి తెచ్చేసి బస్ గారికి ఇచ్చేది. నువ్వు నాకు ఈ ప్రాబ్లం లేకపోతే నేను అనవసరంగా అక్కడ ఇచ్చేసి ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు నువ్వు ఇబ్బంది పడద్దు, ఏ టెన్షన్ పడదు. నీకు 9:30 అయినా సరే నీకు డబ్బులు కొడతాడు అక్కడ. ఆయన వచ్చా మేము అలాగే మాట్లాడుతున్నాడు అంటే ఏదో అవకాశం లేదు, అక్కడ అవ్వట్లేదట. అక్కడ అవునప్పుడు ఏం కొడతాడు? 9:30 అయినా సరే నీకు డబ్బులు కొడతాడు మావాడు. అది అవ్వట్లేదట అక్కడ. ఈ హైవేలో పోతున్నాను సరిగ్గా వినపడలేదు. అదే అక్కడ అవ్వట్లేదట. అక్కడ అవ్వనప్పుడు ఎలా కొడతాడు చెప్పు. హలో గురుగారు, చేస్తాను. చేయడం కాదు, అక్కడ అవ్వట్లేదట. ఎలా కొడతాను అంటున్నాను, అడుగుతున్నాను నేను. చేస్తానండి బ్రదర్, ఒక నిమిషం. మన చేస్తాను. గురుగారు బ్రదర్ పంపించలేదండి ఆయన. హలో పంపించలేదు. చూసావా బ్రదర్? లేదు, చూసాను, పంపించలేదు. మళ్ళా నేను చేస్తాను బ్రదర్. నేను ఇదిగో ఇక్కడికి వచ్చాను, నేను మళ్ళా చేస్తాను. లేకపోతే నువ్వు ఒకసారి చేయి బ్రదర్. నేను ఇచ్చి పంపించాను బ్రదర్. డబ్బుల కోసం అయితే నువ్వు ఊరే అవసరం లేదు. కాకపోతే అక్కడ కొద్దిగా రూపులు అయిన వల్ల డబ్బులు మొత్తం ఒకసారి కొట్టిందామని కానీ చూస్తున్నాడేమో. కానీ ఒకసారి చూసి కొని ఎంత ఉంటే అంత కొట్టి, ఎవరైనా వస్తే ఎంత ఉంటే అంత కొట్టించామని చెప్పి బ్రదర్. ఆయనతో అదే చెప్పాను, అది కూడా చేయట్లేదు. ఓసారి ఫోన్ చేయ బ్రదర్ మనోడికి. చేసి సుఖమేట ఉండే ఆయన చేస్తాను, ఒకసారి చేయండి. మీరు ఆ బస్ డ్రైవర్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసినా అయిపోతుంది, కానీ మరి మీ అతను వేరే రోడ్డు పంపించినా అంటున్నాను. అదే ఇప్పుడు ఏ టైంకన్నా కొట్టేస్తాడు. అక్కడ పాపం నా కోసం అతను అక్కడ రోడ్లోని ఉన్నాడట పాపం. నేను ఇందాక ఫోన్ చేసినప్పుడు నీ కోసం నేను ఇలా ఉండిపోయాను అలాగని చెప్పేసి అన్నాడు. సరే చేయండి సార్, మనోడికి చేసి చూడండి సార్. హలో హలో గురుగారు చెప్పండి. మీ ఓటు నాకు వేయలేదండి అమౌంట్. అదే ఇప్పుడే చేశానండి, అయితే ఏం చేస్తున్నాడు అని చెప్పాడండి. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి సార్. చేస్తున్నాడా? అక్కడే ఉన్నాడు పాపం. ఇంకా అక్కడే ఉన్నాడు. కాదు అయిపోతే కొట్టేస్తున్నామాయా బాబు అలాగని చెప్పారండి. కాబట్టి మీరు అమౌంట్ డబ్బులు ఒకసారి సార్ అతనికి. అలా కాదు, మీ డబ్బులు ఏడు పట్టుకెళ్ళలేదా అంటున్నాను. ఏంటి సార్? మీరు డబ్బులు ఏడు పట్టుకెళ్ళలేదా అంటున్నాను. నేను డబ్బులు అతనికి ఇచ్చి పంపించాను సార్. నేను నిలవచ్చాను సార్.
అది మరి మీకు డబ్బులు మరి లేవా కాస్త డ్రైవర్కి ఇచ్చేదాకా అంటున్నాను. అందుకని ఓసారి అతనికి అడగండి సార్, ఒకవేళ వేస్తేనేమో కనుక్కుంటారు కానీ ఒకసారి చేయండి సార్. బ్రదర్ నెంబర్ రాసుకోండి. చెప్పండి. 96 96 42 42 960 960 960 147. సరే 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 ఓకే. మీరు చేసారా? నేను చేశానండి. ఏమన్నాడు? వెళ్తున్నాను, ఎందుకు గాబరా పడిపోతున్నాను, బండి మీద వెళ్తుంటే అసమాటికి నాకు చేస్తున్నావు అలాగని చెప్పాడు. సరే 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 ఓకే. ఒకసారి మీరు చేసి కనుక్కోండి. అలాగే అలాగే. బ్రదర్ నెంబర్ తీసి రాస్తున్నాను, ఉండండి పెడతాను. హలో, చేశారా అబ్బాయికి? చేశానండి, వెళ్తున్నాడట. బ్రదర్ నీకు నమ్మకం ఉంటేనే నేను వెళ్తాను, లేకపోతే డబ్బులకి అయితే నువ్వు ఇబ్బంది పడాల్సిన లేదు. నీకు నమ్మకం ఉంటే వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే నేను 60 కిలోమీటర్లు వెళ్ళాలా. వెళ్తావు కానీ ఓ పని చేయి, ఆ డబ్బులు అక్కడ అవ్వకపోతే డ్రైవర్కి ఇచ్చి కాకపోతే. నేను ఇక్కడ కుర్రోడికి డబ్బులు ఇచ్చేసేసి నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఆ కుర్రోడు డబ్బులు వేసేస్తాను నీకు. నేను చెప్పింది కూడా ఆ కుర్రోడు నేను చెప్పింది ఒక మాట విను. నువ్వు వచ్చావు, ఎక్కడి వరకు వెళ్ళాడు? డబ్బులు ఇప్పుడు బయలుదేరి వెళ్ళాడు, అరగంట ఫోన్ చేస్తానని చెప్పాడు. అయిపోయిన వెంటనే నేను ఫోన్ చేస్తాను అలాగని చెప్పాడంట ఆయన. నీ నెంబర్ ఇచ్చి పంపించినాను, నీ అకౌంట్ నెంబర్ కూడా ఇందాక రాసి ఇచ్చిన నెంబర్ ఇచ్చి పంపించినాను. అయిపోయిన వెంటనే ఆ కుర్రోడు నీకు ఫోన్ చేస్తానని చెప్పాడు. అలా కాదు, ఇప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు పని చేయి, నువ్వు అతను కలుసుకుంటే వెళ్తావు కదా టౌన్లోకి. ఆయన కలుసుకొని వెళ్ళాం, ఇలా షార్ట్కట్ అయిపోతాను నేను. పని చేయి, ఆయనకి ఫోన్ చేయి. ఒకవేళ అవ్వదని అంటే చెప్పి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని నువ్వు ఆ బస్ దగ్గరికి వెళ్తావు కదా, ఆ బస్ దగ్గరికి వెళ్తే ఆ బస్ అతనికి ఇచ్చి ఆ డబ్బులు. పోనీ అలా చేస్తాను కదా. మా ఊరి దగ్గర అవ్వలేదంటే ఆ డబ్బులు బస్సోడికి చేయించేస్తాను. బస్సోడికి నువ్వు ఇచ్చి సరిపోద్ది, అక్కడ డ్రైవర్కి ఇచ్చి సరిపోద్ది. మరి అలాగే ఇందాక చెప్తే అలాగే చెప్తాను. మరి ఆ కుర్రోడికి ఇచ్చి పంపించి నేను అప్పుడు దగ్గరలోకి వెళ్ళిపోయాను. నేను చెప్తాను. నెంబర్ తీసి ఫోన్ చేస్తాను చిన్న. హలో, ఏంటండి ఏడ్ చేస్తాను ఎంతవరకు మీరు డబ్బులు పోవట్లేదు? బ్రదర్ అదే డబ్బులు ఇచ్చి పంపించినాను బ్రదర్, సీడిఎంకి పంపించిన నీ అకౌంట్ నెంబర్ ఇచ్చి. ఇలాగైతే బయలుదేరుతున్నాను అక్కడికి వెళ్ళడానికి. వాడికి వెళ్తావులే, అది ఇస్తాడేంటి నువ్వు డబ్బులు కొట్టకపోతే? నువ్వు డబ్బులు కొట్టకపోతే ఇస్తాడా చెప్పు. నేను డబ్బులు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను ఆలోచించి బ్రదర్, నేను సీడిఎంకి డబ్బులు ఇచ్చి పంపించినాను. ఒకవేళ కుర్రోడు అక్కడ ఉంటాడు, నేను బయలుదేరి వెళ్తున్నాను, నీకు డబ్బులు పంపిస్తాడు. లేట్ అయినా సరే డబ్బులు పంపిస్తాడు, ఇస్తాడంటేనే వెళ్తాం లేకపోతే వెళ్ళాం. అలా కాదు, ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన లేదు. ఒక గంట లేట్ అయినా సరే నీకు అమౌంట్ పడిపోద్ది. నువ్వు డబ్బులు కొడితే కదా అక్కడ ఇస్తాడు, డబ్బులు కొట్టకంటే ఇస్తాడు. నువ్వు డబ్బులు కొట్టించండి ఎంత నీకు మధ్యాహ్నం నుండి నీకు అదే చెప్తున్నాను నేను. మధ్యాహ్నం నుండి డబ్బులు కొట్టించకన్నా ప్యాకింగ్ అన్ని చేయించావు, బస్కి ఎక్కించేసావు, అన్ని చేసి ఇంతవరకు లేట్ చేసి వెళ్ళవచ్చు నువ్వు. పోనీ బ్రదర్ నీకు ఒక మాట చెప్తాను, ఇందాక నేను అదే చెప్పాను. డబ్బులు ఇబ్బంది ఉందని చెప్పి ఫోన్ పే ఎవరి దగ్గర అమౌంట్ లేదు. లేకపోవడంలో నేను ఇప్పుడు మళ్ళీ సీడిఎంకి పంపించినాను కుర్రోడిని. బ్రదర్ డబ్బులు కొట్టుకుంటా మేము కోళ్ళు తీసుకో, నమ్మకం ఉంటేనే కోళ్ళు ఇవ్వమని చెప్పు. లేకపోతే మేము ఎందుకు వెళ్ళడం అంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు 30 కిలోమీటర్లు అంటే అది ఒక 30 కిలోమీటర్ల దూరం నేను జర్నీ చేసి వెళ్ళాలా. అలా కాదు, డబ్బులు 10 నిమిషాలు అయినా సరే డబ్బులు పడిపోతాయి. అది కాదు, డిపాజిట్ మిషన్ ఏడే తీసుకెళ్లారా? డిపాజిట్ అదే సీడిఎం మిషన్ కార్డు కొట్టుకెళ్ళాడు. ఏటీఎం కార్డు పెడితే పట్టుకెళ్తే డిపాజిట్ చేసిన అయిపోతుంది కదా. మరి ఏటీఎం కార్డు కూడా పట్టుకెళ్ళాడు చిన్న, పట్టుకెళ్ళాడు. నీకు డబ్బులు 10 నిమిషాలు కాదు, నీకు లేట్ అయినా సరే నీకు డబ్బులు పడిపోతాయి. మళ్ళీ అక్కడికి మేము వెళ్ళిన తర్వాత కోళ్ళు కూడా అది కూడా అంటే మేము వెళ్ళాం. ఎందుకంటే అవ్వదు, రేపటి వరకు అవ్వదు. నువ్వు అలాంటి అలా మాట్లాడి మరి చూసుకోండి, మరి మీ ఇష్టం. మరి
చెప్తున్నా నాకు ఏ ఇప్పుడు పని డబ్బులు డబ్బులు కొట్టాక డబ్బులు- పంపించు కానీ అంటున్నావు. నీకు డబ్బులు ఇప్పుడు కొట్టేస్తాడు మా వాడు వెళ్ళాడు ఇప్పుడు already. చెప్పింది విను. నువ్వు ఇప్పుడు ఆ కోడి పిల్లలు తీసుకొని డబ్బులు కొట్టకంట అది నువ్వు తీసుకో, డబ్బులు కొట్టకపోతే అది ఎవడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి అక్కడ ఎవరికో అప్పచెప్పాలి నేను, అంతే తప్పించి ఇంకేట్ లేదు నాకు. పోతే మహా అయితే ఒక 1000 రూపాయలు పోతుంది నాకు, అంత మించి అయితే అయిపోదు. అది చూసుకొని ఇస్తాం మరి, వేరే కొట్టిస్తే కొట్టించి, అది లేదు నీ ఇష్టం మరి. హలో చేశారా అబ్బాయికి? హలో బ్రదరు చేశారా? చేశాడు. 9:30 10 అవుద్దని చెప్పాడు. ట్రావెలింగ్ ఛార్జ్ చెప్పారా బ్రదరు? ట్రావెలింగ్ ఛార్జ్ 300. అదే ఆయన అదే అంతే చెప్పాడులే. ట్రావెలింగ్ ఛార్జ్ 300. సరే బ్రదరు. మొన్న అదే చేయించాను నీ మరి. పని మీద ఉన్నా నాకు చూసి హలో బ్రదరు చెప్పు. అదే నేను వేసిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను బ్రదరు. దానికి వెయ్యింది బెదరు, మరి నేను పండించేసాను అన్నీ చేస్తాను, ఇంకా వెయ్యిస్తానని తెలవద్దు చెప్పు. హలో ఏడు బ్రదరు? ఆల్రెడీ పంపించాను, అన్నీ చేస్తాను. నువ్వు ఎప్పుడు చెప్పాను నీకు? 3 గంటలు చెప్పాను, ఇప్పుడు అంతా 5 గంటలు అయిపోయింది, 5:30 అవుతుంది. ఇంకా నువ్వు వెయ్యిస్తాను నా సంతం ఇంకేడు చెప్తాను నేను అడిగాను బ్రదరు. అదే లేకపోతే మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను దానికి పేటిఎం మెషిన్తో దగ్గర ఇచ్చేస్తాను. కొద్దిగా అకౌంట్ నెంబర్ రాయి బాబు కొద్దిగా బ్రదరు. ఒక గంట లేట్ అయినా సరే అమౌంట్ పంపించేస్తాను బ్రదరు. ఎందుకంటే ఎవరు ఉన్నా బాధలే కదా, నీ డబ్బులు కష్టపడే డబ్బులు. అలా కాదు, అకౌంట్ నెంబర్ చెప్పండి. ఎవరికి వచ్చా చేయమని చేయదు చెప్పు. లైన్లో ఉంటానా చెప్పాను, అకౌంట్ నెంబర్ చెప్పాను. అకౌంట్ నెంబర్ ఒకసారి లైన్ లో. అకౌంట్ నెంబర్ చెప్పు. ఫోన్ చేస్తా. 35 లైన్ లో ఉండు. 35980 ఒకసారి 35980 617 ఎంతనా? హలో 35980 617 256. పేరన్నా? పేరు జి రామారావు అని వస్తుంది, మా తమ్ముడు అది. జి రామారావు. ఓకే జి హలో అయినా చెప్పన్నా. వచ్చారు తమ్ముడు? ఎక్కడే ఉన్నానన్నా, అసలు దరిద్రంగా ఉంది ఈరోజు. ఇటు వెళ్ళాను, అసలు గంట టైం దగ్గర ఏదో తిరుగుతున్నా, ఒక షాప్లో తిరిగినా ఏదో అట్లా వేయట్లేదు. ఏదో డబ్బులు తీసుకుంటున్నారు, 2000 3000 అంతకంటకి. సో మనకు డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదు, ఆవిడ ఫోన్ పే చేయట్లేదు. ఫోన్ పే చేయమంటే ఫోన్ పే చేయట్లేదు. అయినా కొడుకు 2000 దగ్గరికి వచ్చాను ఏటీఎం దగ్గరికి. 2000 3 ఫోన్ పే అంటే 2000 3000 అలా కొట్టేస్తే ముగ్గురు దగ్గర అయితే అయిపోయింది కదా. 18,000 ఇవ్వాలంట కదా మీకు? అవును 18,000 తమ్ముడు, ఒక 4 అయితే తీసుకుంటే అయిపోయింది కదా. 4 దగ్గర 2000 3000 తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏటీఎం దగ్గర. అదే 3000 తీసుకున్నావు, ముగ్గురు దగ్గర తీసుకుంటే అయిపోయింది కదా. ముగ్గురు 4 దగ్గర కొంత ఎంత సగం అమౌంట్ నాకు వచ్చి చేరేటట్టుగా అవుతుంది కదా. అవునా, మొత్తం అయితే బాగుందని నేను చూస్తున్నాను నీకు. తమ్ముడు నువ్వు కూడా ఉన్నావు, ఒక్కడిదే 18,000 ఎవరు చేస్తారు చెప్పు. ఇప్పుడు 18,000 లేట్ అవసరం ఉంటుంది రాత్రిపూట. అవునవును 3,000 4,000 చేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుని నాకు ఫోన్ పే చేయించాలి. 4 దగ్గర తీసుకుంటే అయిపోయింది కదా. మరి ఎంతసేపు వెయిట్ చేసావు? నువ్వు కూడా ఉన్నావు, ఎంతసేపు వెయిట్ చేసావు? 2 తీసుకున్నారు కానీ నేను ఐడియా రాలేదు నాకు అసలు. చెయ్యించి ఎవరో వాళ్ళ చెయ్యించి ఎంతో కొంత అవుతుంది, మిగతా డబ్బులు ఏదో చేస్తాం. ఓకే సరే ఓకే అన్న ఒకసారి. హలో తమ్ముడు. హలో అదే డబ్బులు వేస్తా తమ్ముడు. ఆయన ఫోన్ ఇచ్చి పంపించారా పెద్దయినా? అదే నెంబర్, నీ ఫోన్ నెంబరు మొత్తం అంతా అకౌంట్ నెంబర్ పెట్టేది సిడిఎం దగ్గర. నాకు అవ్వలేదు, ఎవరన్నా వస్తే క్యాష్ అని ఫోన్ పే ఇచ్చేద్దాం చూస్తున్నాను, అక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. ఇక్కడే ఉన్నాను. ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన నెంబరు ఇచ్చాడంట కదా అది ఫోన్ చేయమని. అవునవును ఫోన్ చేసి అదే ఇక్కడ ఉన్న సీడిఎం దగ్గర నేను ఆల్రెడీ. లూప్ ఏరియా నీ బాగానా, ఇదంతా లూప్ ఏరియా అది.
వస్తున్నారు కానీ సీడీ మీకు పనిచేయలేదు. పోనీ ఎవరన్నా నీకు ఎవరి దగ్గర ఫోన్ పే డబ్బులు క్యాష్ చేసి ఫోన్ పే చేయండి నీకు అవసరం అయితే నేను డబ్బులు ఇప్పుడు. అదే ఫోన్ పే చేయించి రేటు ఇంకెందుకు, ఎవరైనా వచ్చేది క్యాష్ తీసారు అనుకో వాళ్ళకి క్యాష్ నువ్వు ఇచ్చేసి నాకు ఫోన్ పే చేయించి నెంబర్కి. అదే 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 అందుకే వెయిట్ చేస్తున్నాను నేను. ఆయన అలాంటి వ్యక్తి ఏం కాదులేండి. ఆయన ఇప్పుడు ఆ పెద్ద ఆయన అలాంటి వ్యక్తి ఏం కాదు. ఆయన బోల్ వ్యాపారం చేస్తాడు ఆయన. అవునవునా, ఇప్పుడు ఆయన బయలుదేరిపోయాడా తేలేదా అక్కడికి పిల్లలకి? ఆయన బయలుదేరిపోయాడు. నాకు తెలుసు. నీ దగ్గరికి కాదు కదా, అక్కడికి కాదు. ఇప్పుడు ఆయన నాకు డబ్బులు ఇచ్చి పంపించారు వేసామని చెప్పి. ఇప్పుడు అక్కడికి నీకు ఎంత దూరం ఉంటది? నాకు 30 కిలోమీటర్, అంటే నేను సిటీ కాడికి టౌన్కి వెళ్ళాలని 30 కిలోమీటర్ ఉన్నది. ఆయనకి వెళ్ళాలంటే దగ్గర ఒక 50-60 కిలోమీటర్లు ఆయన ఉంటుంది. ఆయన పెద్ద లేండి. ఆయన ఎలాంటి వ్యాపారాలు లేదు. 150-200 కోళ్ళు ఎన్ని పెట్టి చేస్తాడు తప్ప ఆయన ఇబ్బంది పెట్టి ఏదైనా ఎప్పుడు తప్పు తేలిపోలేదు అందుకోసం. అవును నాకు అర్థం. 4-5 సార్లు ఫోన్ చేసాడు ఆయన నాకు. త్వరగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం చేశారేనా తమ్ముడు అని మాట్లాడని మాట్లాడు ఇంకా ఇస్తున్నా. హలో అనియా, ఒకసారి నెంబర్ ఫోన్ ఒకసారి మాట్లాడతాను. ఇదే వస్తుంది, ట్రై అగైన్ వస్తుందట. వస్తుంది కాదు తమ్ముడు, ఒకసారి నాకు నెంబర్ ఇస్తే నేను ఎలా చేయాలో చెప్తాను. అది సరే ఒకసారి ఫోన్ మాట్లాడతాను. హలో అన్న, ఒకసారి చూడండి. ఒకసారి ఎంత పంపిస్తున్నా? అయిటనా? హలో అన్న చెప్పన్నా. వచ్చారు తమ్ముడు? ఎక్కడే ఉన్నానన్న అసలు. హలో హలో ఒకసారి కొట్టగా నేమ్ వస్తుంది కదా, నోట్ చేశాను సార్. 9959232313. ఇదే పేరు వస్తుంది. ఇది ఏ పేరు వస్తుందా? ఇదే వస్తుంది తమ్ముడు. ఒకసారి ఎవరైతే నాకు ఫోన్ పే చేస్తారో వాళ్ళు డైరెక్ట్ కొట్టేసి అయిపోయింది కదా. సరే సరే, ఈ నెంబర్ కొట్టాను ఒకసారి. 9959232313. పద్దెనిమిది. అయితే అవునా? ప్లీజ్ ట్రై అగైన్ వచ్చేస్తుంది. అయితే ఇంకో నెంబర్ చెప్తాను. నెంబర్ కొట్టించి. హలో ఇంకో నెంబర్ ఉందా? ఇంకో నెంబర్ ఉంది, ఆ నెంబర్ కొట్టించి. హలో చెప్పండి నెంబర్. హలో 90 చెప్పండి. 90105060. ఓకే, సరే సరే సరే. అవును, సెకండ్ ఏసీలో ఎలాగండి అవుతుంది? తమ్ముడు చెప్పండి. అబ్బాయికి ఒకసారి ఫోన్. అంటే సార్ అవునవును, ట్యాబ్లు కొట్టుకొని వస్తారు. హలో మరి రేట్ చేయడం అయితే ఒకరికి
హలో హలో గురుగారు అప్డేట్ అందా టీటీ కొట్టారా కొట్టారా? వెయిటింగ్ లిస్ట్ ఉంది కాబట్టి. హలో అయితే తీసేస్తారా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు హలో గురుగారు అన్ని దగ్గరలు? హలో ఆధార్ కార్డు పెట్టాలా? హలో హలో తమ్ముడు తమ్ముడు మనోడు ఫోన్ ఇవ్వు తమ్ముడు ఒకసారి. హలో 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 అనియా ఒకసారి నెంబర్ ఫోన్ ఒకసారి మాట్లాడతాను. ఇదే వస్తుంది ట్రై అగైన్ అని వస్తుందట.